ఒక గ్రామంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. ఈ నలుగురు స్నేహితులు ఒకే పాఠశాలలో చదువుకునేవారు. అలాగే గ్రామంలో జాతరలు జరిగినా లేదా పండగలు జరిగినా కొత్త బట్టలు కొనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ వీరి యొక్క తల్లిదండ్రులు పేదవారు కావడంతో ప్రతి పండగకి బట్టలు కొనిచ్చే స్తోమత వారికి ఉండేది కాదు. 2 పూటల తిండి దొరకడమే చాలా కష్టంగా ఉండేది. ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకొని ఈ నలుగురు స్నేహితులు చిన్న చిన్న పనులు చేసి కొన్ని డబ్బులు సంపాదించేవారు. అలా వచ్చిన డబ్బుతో కొత్త బట్టలు కొనుక్కునేవారు. మిగిలిన కొంత డబ్బును ఇంట్లో ఇచ్చేవారు. ఆ డబ్బుతో వారి తల్లిదండ్రులు వారికి స్కూల్ బుక్స్, పెన్నులు కొనిచ్చి స్కూల్కి పంపేవారు. కానీ ఇంత చిన్న వయసులో పిల్లలు పనిచేయడం, డబ్బు కోసం కష్టపడడం వారి తల్లిదండ్రులకు నచ్చేది కాదు. ఇలా పనికి పంపుతూ ఉంటే వారికి చదువు మీద ధ్యాస తగ్గిపోతుంది. కేవలం డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలోనే ఉంటారు అని ఆ తల్లిదండ్రులు గమనించినారు. అప్పుడు ఆ నలుగురు పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలతో ఇలా అన్నారు: మీరు ఇప్పటి నుండి పనికి వెళ్ళడం మానేయాలి. కేవలం బడికి మాత్రమే వెళ్ళాలి. బాగా చదువుకోవాలి. మంచి మార్కులతో పాస్ అవ్వాలి. మంచి ఉద్యోగం సంపాదించాలి. అలా ఉద్యోగం సంపాదిస్తే మనం అందరం ఆనందంగా, గౌరవంగా బ్రతకవచ్చు అని ఆ తల్లిదండ్రులు పిల్లలకి చెప్పారు. ఆ మాటలు విన్న ఆ నలుగురు పిల్లలు అవును నిజమే, మంచిగా చదువుకొని ఉద్యోగం సాధించాలి అని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి ప్రతిరోజు అందరూ కలిసికట్టుగా బడికి వెళ్ళేవారు. మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయినారు. అలాగే మంచిగా చదువుకుంటూ పై చదువులు కూడా పూర్తి చేశారు. ఇక వారి అందరి లక్ష్యం ఉద్యోగం సాధించడం అని నిర్ణయించుకున్నారు. కానీ ఊరిలోనే ఉండి ఉద్యోగం కోసం చదవాలి అంటే చాలా కష్టంగా మారింది. సరైన సదుపాయాలు, సరైన పుస్తకాలు ఇక్కడ ఉండేవి కావున అందరం కలిసి టౌన్కి వెళ్ళి అక్కడే కోచింగ్ తీసుకొని అక్కడే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుదాం అని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజులకు వారు అందరూ కలిసి టౌన్కు వెళ్ళారు. టౌన్లో ఒక రూమ్ తీసుకొని దగ్గరలోని కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినారు. ప్రతిరోజు కోచింగ్ సెంటర్కి వెళ్ళి వచ్చాక రూమ్లో చేసే పనులు అనగా వంట చేయడం, గిన్నెలు తోమడం, రూమ్ క్లీన్ చేయడం లాంటివి పనులు అందరూ కలిసికట్టుగా చేసుకుంటూ ఉండేవారు. అలాగే పనులు అన్నీ అయిపోయాక అందరూ ఒక దగ్గర కూర్చొని ప్రతిరోజు కోచింగ్ సెంటర్లో చెప్పిన పాఠాలు అన్నీ అందరూ కలిసి డిస్కస్ చేసుకునేవారు. అంతలోనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటిదాకా కలిసి చదువుకున్న వాళ్ళు అప్పటి నుండి విడివిడిగా ఎవరిది వారు చదువుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు ఇలా విడివిడిగా చదువుతున్నారు అని ఒక అతను అడగగా, డిస్కషన్ చేసుకుంటే ఒకరు చదివింది ఇంకొకరికి తెలుస్తుంది, కావున ఒకరికి వచ్చే ఉద్యోగం ఇంకొకరికి వస్తుంది అని అనుకొని ఎవరిది వారే చదువుకోవడం మొదలుపెట్టారు. ఎగ్జామ్ రోజు నలుగురు వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చారు. కొన్ని రోజులకు రిజల్ట్స్ వచ్చాయి. నలుగురిలో ఎవ్వరికీ ఉద్యోగం రాలేదు. నలుగురికి 1-2 మార్కుల తేడాతో ఉద్యోగం మిస్ అయింది. అప్పుడు ఆ నలుగురు బాధపడుతూ ఒక దగ్గర కూర్చున్నారు. అసలు ఎందుకు ఉద్యోగం రాలేదు అని నలుగురు ఆ క్వశ్చన్ పేపర్ని తీసుకొని చూస్తున్నారు. అప్పుడు ఆ నలుగురు క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకొని చూడడం వల్ల అందులో ఉన్న ప్రతి ఆన్సర్ నలుగురిలో ఎవరికో ఒకరికి తెలిసినదే అయింది. అప్పుడు వారు, మనం నలుగురం విడివిడిగా చదువుకున్నాం కానీ డిస్కస్ చేసుకోలేదు. అందరం చదువుకొని ఒకసారి డిస్కస్ చేస్తే మనకు ఉద్యోగం వచ్చేదేమో అని ఆలోచించారు. అప్పటి నుండి ప్రతిరోజు
విడివిడిగా చదువుకొని అందరూ చదవడం అయిపోయాక చివరి కొంత సమయం వారు చదివింది అంతా డిస్కస్ చేసుకునేవారు. అప్పుడు నలుగురు చదివింది నలుగురికి అర్థమయ్యేది. ఈసారి ప్రభుత్వం మరలా ఇంకొక ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది. ఈసారి అందరూ ఇంకా బాగా కష్టపడి చదివింది అంతా చివరిలో డిస్కస్ చేసుకునేవారు. అలా వారి అందరికీ అన్ని టాపిక్ల మీద అవగాహన వచ్చింది. ఎగ్జామ్ డేట్ రోజు అందరూ ఎగ్జామ్ రాశారు. కొన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది. ఈసారి నలుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఆ సంతోషకరమైన వార్తతో వారి గ్రామానికి వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పినారు. తల్లిదండ్రులు సంతోషపడినారు మరియు గ్రామస్తులు ఆ నలుగురిని మెచ్చుకున్నారు. ఇది కేవలం ఒక చదువు విషయంలోనే కాదు, జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా టీం వర్క్తో పరిష్కరించి విజయం సాధించవచ్చు అని నా యొక్క ఆలోచన. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.